ఉండమ్మా, దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న పాలన సహిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటునే నీకు. భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓర్ని నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చిసే కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడి సారా తాగితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా. ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందర్ బస్సా? కాదు, ఏలూరు బస్సు. బందర్ బస్సు కాదన్నమాట. బాబా బందర్ బస్సు ఎప్పుడు వచ్చింది?